దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే ధ్యాన కార్యక్రమం క్వైట్ టైం క్యూటీ ప్రేక్షకులందరికీ విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ ఈనాటి ధ్యాన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 12వ వచనం నుండి 35వ వచనం వరకు. పిల్లలు, ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగమే కనుక నేను మీ నిమిత్తమై 30 నుండి 35 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివిన తర్వాతనే ధ్యానం చేయవలసిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 30 నుండి 35 మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. అంతటి వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రికలు ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదయు శిలయు కూడా ప్రవక్తలై ఉన్నందున ఎక్కువ మాటలతో సహోదరులందరినీ స్థిరపరిచేది. వారక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొనిరి. అయితే సౌలును బర్నబాయు అంత్యకలో నిలిచి ఇంకా అనేకులతో కూడి ప్రభువాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి లేఖన భాగాన్ని అనుసరించి మన ప్రధాన అంశము అధికారాన్ని గౌరవించే సమాజం. అధికారాన్ని గౌరవించే సమాజం, ఏ కమ్యూనిటీ దట్ రెస్పెక్ట్స్ అథారిటీ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పేతురు యొక్క వాదన కొనసాగిస్తూ పౌలు పరిచర్య కేంద్రములో తమ ప్రత్యేకంగా అనుభవించిన విషయాల గురించి వారు మాట్లాడారు. మరియు యాకోబును కూడా ప్రవక్తల మాటలు ఉపయోగించిన పౌలు మరియు పేతురు యొక్క వాదనలకు వారు మద్దతు ఇచ్చారు. యెరూషలేములోని సంఘము అంత్యోకయలోని సంఘమునకు ఈ విషయమై తమ నిర్ణయాన్ని కలిగి ఉన్న లేఖను అందజేయడానికి యూదా మరియు శిల ఎంపిక చేయబడ్డారు. తీర్మానం యెరూషలేములోని సంఘము నుండి అధికారికంగా ఒక తీర్మానాన్ని అందిస్తూ కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని, అలాగే అన్ని జనుల పైన ఎక్కువ భారం మోపకూడదని పేర్కొన్నారు. అంత్యోకయలోని సంఘము విశ్వాసులకు లేఖను వారు ఈ అందుకొని చదివినప్పుడు వారు సంతోషించి ప్రోత్సహించబడ్డారు అనే మాటలు ఈ లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియులారా, కనుక అధికారాన్ని గౌరవించే సమాజంగా ఆనాటి ఆదిమ సంఘం ఉన్నట్లు ఈ లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియులారా, ఇందులో దేవుడు ఎవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 14 నుండి 18 వచనాల ఆధారంగా దేవుడు యూదులను అన్యులకు వెలుగుగా చేశాడు. యూదుల పిలుపు అన్యజనులను యూదులుగా చేయడం అనేది కానే కాదు, అన్యజనులను వారిలాగే వెలుగుగా మార్చడం అనేది ప్రధాన అంశంగా చూస్తున్నాం. ప్రియులారా, దేవుని కృపను అడ్డుకునే మన పక్షపాతాలు మరియు సాంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా అని నేటి వాక్య భాగం ధ్యానం చేస్తుండగా ఒకసారి మనం పరిశోధించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు యొక్క శిలువ మాత్రమే కృప యొక్క పరిధి అని మనం గుర్తుంచుకోవాలి. ప్రియులారా, ప్రధానంగా ఇందులో నుండి దేవుడు మనకు నేర్పే పాఠముగా 29 నుండి 31 వచనాలను ఆధారం చేసుకొని అంత్యోకయలోని సంఘము యెరూషలేములోని సంఘం యొక్క ప్రోత్సాహకరమైన మాటలు ఆనందంతో అంగీకరించినట్టుగా చూస్తున్నాం. వారి విశ్వాసం యొక్క స్వేచ్ఛను నొక్కి చెప్పుచు వారి స్వంత సాంప్రదాయాలు మరియు సంస్కృతిని కొంత పక్కకు పెట్టినట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, అయితే వారు తమ పొరుగున ఉన్న యూదులు శిష్యుల యొక్క సాంప్రదాయాలను పరిగణలోనికి తీసుకున్నారు. కనుక ప్రభు వాక్యం చెప్పిన సాంప్రదాయమే ప్రధానంగా తీసుకున్నారు తప్ప ఆనాటి యూదుల సాంప్రదాయము ప్రధానంగా తీసుకోక పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఏం బోధించాడో ఆనాటి భక్తులు ప్రార్థనలో ఉండగా దేవుడు వారికి అందించినటువంటి విషయాలు ఏంటో దాన్ని ఆధారం చేసుకొని వారు చేసిన తీర్మానాలు నిజంగా ఎంత గొప్ప అధికారంగా ఉన్నాయో వాటిని గౌరవించినటువంటి ఆనాటి ఈ అంత్యోకయ సంఘాన్ని గురించి మనం విని చాలా సంతోషిస్తున్నాం. ప్రియులారా, కనుక దేవుని పని దేవుడు జరిగిస్తుంటాడు. కనుక సంఘము అధికారులను గౌరవించమని దేవుడే కోరాడు. కాబట్టి అంత్యోకయ సంఘంలో సమస్య వచ్చినప్పుడు
వారు యెరూషలేము సంఘానికి వారు పౌలును శీలను పంపినప్పుడు వారి ద్వారా వచ్చినటువంటి లేఖను వారు గౌరవించి నిజంగా వారు ఆత్మీయంగా బలపడినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటగా ఆయన నేర్పేటువంటి పాఠంగా మనం తెలుస్తుంది ప్రియులారా. అంత్యోక్యలోని సంఘము యెరూషలేములో సంఘం యొక్క ప్రోత్సాహకరమైన మాటలు వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి ప్రియులారా. కాబట్టి మన పొరుగువారి పట్ల శ్రద్ధ వహించడానికి, మన క్రైస్తవ ధర్మాలను నెలకొల్పడానికి మనం కొన్ని రోజువారీ అలవాట్లకు దూరంగా ఉండాల్సిన వారమై ఉన్నాం. కనుక చాలాసార్లు భారతీయ సాంప్రదాయం అని చెప్పి అనేకమైనటువంటి హిందూ ఆలోచనలు ప్రియులారా క్రైస్తవంలోనికి చూపిస్తున్నటువంటి అనేకమైన బోధకుల మాటను బట్టి వాక్యం ఎంత పెడదారి పడుతుందో ప్రియులారా మనం అర్థం చేసుకోగలం. కనుక సువార్త పక్షమున పోరాడే విషయంలో తప్ప అనేక సందర్భాల్లో ప్రియులారా సంస్కృతి విషయంలో మనం కొంత ఆలోచన కలిగి ఉండాలని నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుండగా, ఆనాటి అంత్యోక్య సంఘం ఎలాగైతే యెరూషలేము సంఘం యొక్క అధికారిక మాటలను పట్టించుకొని వాక్యం యొక్క ఆలోచన తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత కట్టబడ్డాయో ప్రియులారా, మనం కూడా వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఏది సాంప్రదాయమో, ఏది సంస్కృతో, ఏది వాక్యపు వెలుగు ఒకసారి అర్థం చేసుకున్నట్టుకు మనము వాక్యానికి సమర్పించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా నిజంగా మనము లౌకికమైనటువంటి ఆలోచనలో ఉంటుండగా ప్రియులారా దేన్ని పాటించడానికి ఇష్టపడుతున్నాం? వాక్యానుసారంగా జీవించటకు ఇష్టపడుతున్నామా? లోకంలో ఉన్న సాంప్రదాయాల కొరకు ఆరాటపడుతున్నామో? వాక్యపు వెలుగులో ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకున్నట్టుకు ఈరోజు ధ్యాన సమయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. కనుక రండి, ఆ ప్రభు సహాయం కొరకు మనము ఆయన సన్నిధిలో ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా సంఘములలో ఉన్న ఈ క్లిష్ట సమస్యలను మార్గదర్శకత్వంలో తెలివిగా పరిష్కరించడంలో మాకు సహాయం చేయమని, అనేకమైన సంఘాలు వారి సొంత అభిప్రాయాలను ఆలోచనలను తీసుకోవడం ద్వారా వాక్యపు వెలుగు దూరంగా ఉంటూ కేవలము ఈ లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలు కొనసాగుతుండగా కనికరించమని, కృప చూపించమని, వాక్యం యొక్క సత్యాలను అర్థం చేసుకునే మనసు అందరికీ అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనునిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మన జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకుందాం, అనేకులను ఆత్మీయంగా నిలబెట్టుట్లో ముందుందాం. కనుక ప్రభు నేర్పిన పాఠాలు ఇతరులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచట్లో మీరు ముందుండవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మాతో పంచుకోండి. మేము కూడా విని ప్రభును స్తుతిస్తాం. అధికారాలన్నీ ఆయన ద్వారా, ఆయన వలన కలిగినయని, ఆయన కొరకు కలిగినవని జ్ఞాపకం చేసుకుంటూ రోమాపత్రిక 13వ అధ్యాయం రాబడినట్టుగా అధికారమునకు లోబడాలని ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం శిరవాయించుతూ ఆనాటి అధికారాన్ని గౌరవించే సమాజంగా ఉన్నటువంటి ఆనాటి అంత్యోక్య సంఘముల ప్రియులారా మనం కూడా అధికారాలను గౌరవిస్తూ దేవుని మహిమ కొరకు జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడదాం. ఆ విధంగా ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతుండగా క్రైస్తవ ధర్మాలను నెలకొల్పడానికి మనం కొన్ని రోజువారీ అలవాట్లకు దూరంగా ఉండాలి అనే ఆలోచన మనము గుర్తెరుగుతూ వాక్యమే ప్రాధాన్యం తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయము ప్రధానం కాదని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేసుకుందాం, చక్కదిద్దుకుందాం. ఆ విధంగా చేయుటకు దైవ కృప మనందరికీ తోడై ఉండి మనలను తన మహిమ కొరకు